మేము కష్టాల్లో ఉన్నాము అని తెలిసిన నెక్స్ట్ సెకండ్ రియాక్ట్ అయ్యేది మా మమ్మీ ఒక్కతే. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఫీవర్ అని తెలిసి వచ్చింది. వారం రోజులు అవుతుంది ఈ రోజుకి. ఇంకా మా మమ్మీ కనిపించిందంటే మా పిల్లలు అస్సలు వెళ్ళనియరు. మరీ ముఖ్యంగా మా సోను బాబు అయితే. ప్రతి ఒక్క మనిషి అమ్మమ్మ ప్రేమే అతిగా పొందిన వారు ఉంటారు. అట్లనే మా చెర్రీ సోను కూడా మా మమ్మీకి వాళ్ళంటే ప్రాణం. నా పిల్లలపై ప్రేమ చూపిస్తే ఓర్వలేని వాళ్ళు ఎంతో మంది మా మమ్మీని తిట్టినా కూడా మా మమ్మీకి మాత్రం వాళ్ళ మీద ప్రేమ తగ్గదు. మరి మా మమ్మీని తిట్టే వాళ్ళకి కూడా అమ్మమ్మలు ఉంటారు. వాళ్ళు కూడా అమ్మమ్మ ప్రేమ పొందిన వారే కదా. ఎప్పుడైనా హ్యాపీగా వెళ్ళే మా మమ్మీ ఈ రోజు ఏడ్చుకుంటూ వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడొస్తావు మమ్మీ అంటే ఇంకా నేను ఇప్పట్లో రాను, అందరు ఎప్పుడు కూతురు దగ్గరనే ఉంటది, ఎప్పుడు మన్మల కోసమే పని చేసుకుంటూ ఉంటది అని తిడుతుండ్రు నన్ను, ఇప్పుడు రాను బిడ్డ అని చెప్పుకుంటూ వెళ్ళింది. కంచలేని చేను తల్లి లేని బిడ్డ ఒకటే. అసలు మా మమ్మీ లేకుండా నేనైతే జీరో అనే చెప్పొచ్చు. అమ్మ దీవెన ఆకాశం అంతా, దేవుడి దీవెన దీపం అంతా అంటారు కదా, ఇది పచ్చి నిజం అండి. దేవత లాంటి మా మమ్మీకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయిన వాళ్ళ చేతిలోనే మోసపోయిన అభాగ్యురాలు మా మమ్మీ.